ఈ నెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. కొత్త పార్లమెంట్ భవనంలో జరగబోతున్న తొలి బడ్జెట్ సమావేశాలు ఇవే. 2024-25 ఆర్థిక సంవత్సరం మధ్యంతర బడ్జెట్ను ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. మహిళా రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి మొత్తాన్ని రెట్టింపు చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. దీనివల్ల ప్రభుత్వంపై 12,000 కోట్ల అదనపు భారం పడుతుంది. బడ్జెట్ సమావేశాల తొలి రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 9 వరకు సమావేశాలు జరుగుతాయి. 4 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనుండడంతో ఈ ఏడాది మధ్యంతర బడ్జెట్ మాత్రమే ప్రవేశపెడతారు. ఈ ఏడాది ఆర్థిక సర్వే ఉండకపోవచ్చని భావిస్తున్నారు. ఎన్నికల అనంతరం ఏర్పడే కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతుంది. ప్రస్తుత ప్రభుత్వం ప్రవేశపెట్టే చివరి బడ్జెట్ ఇదే.